ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలోనే జరిగేదనమాట. సో లైక్ అంటే ఇప్పుడు మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది కదండి. సో అదేమవుతుందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ బయట నుంచి ఏమైనా ఫారెన్ మెటీరియల్స్ కానీ అంటే లైక్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటువంటివి ఏవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన ఓవరాల్ హెల్త్ని డిస్టర్బ్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఇమ్యూన్ సిస్టంలో ఉండే ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే మనకి మన బాడీలో ఉండే ఒక జాయింట్స్ ఉంటాయి కదా, మన బాడీలో జాయింట్స్ దగ్గర ఉన్న సెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇమ్యూన్ సెల్స్ మన బాడీ జాయింట్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. ఇట్లా డిస్ట్రాయ్ చేసినప్పుడు మన జాయింట్స్ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్నే మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది మెయిన్గా మనకి కాళ్ళల్లో ఎక్కువ చూస్తాం అనమాట.